హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి జార్జెట్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. అంటే చాలా రకాలు ఉన్నాయండి, 3 వెరైటీస్ ఉన్నాయి జార్జెట్. ఇవి వచ్చేసరికి మనకి జరీ చెక్స్ తోటి జార్జెట్ వచ్చేసి ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ వస్తుందండి. ఇట్లా వస్తాయి జరీ చెక్స్. జరీ బార్డర్ ఉంటుందండి, 2 సైడ్ 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుంది. ఇదొక టైప్ అండి. ఇదొకటి వచ్చేసరికి మనకి క్రేప్ వస్తుందండి. క్లాత్లోనే మనకి డిజైను వీవింగ్ వస్తాయి, వీవింగ్ బుటీస్ వస్తాయి. ఇదొక వెరైటీ. ఇంకో వచ్చేసరికి మనకి ఇదొక వెరైటీ ఉందండి. 3 వెరైటీస్ తోటి మీ ముందుకు వచ్చానండి. మంచి జార్జెట్ శారీస్ అండి. ఇక ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్లు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మీరు లైక్ చేసినందువల్ల మన వీడియో అయితే ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుకనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శారీస్ చూసేద్దామండి. ఇది ఫస్ట్ వచ్చేసరికి ఇది క్రేప్ అండి. క్రేప్లో మనకి శారీలోనే ఈ వీవింగ్ బుటీస్ ఉంటాయి. ఈ సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి, ఇట్లా డిజైన్ ఉంటుంది. శారీలోనే డిజైన్ వస్తుంది అనమాట, ఫ్లవర్ డిజైన్. చాలా బాగుంది, సింపుల్గా ఉంటుంది, మనకి బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి. మొత్తం శారీ మొత్తం బుటీస్ వస్తాయండి, జరీ బుటీస్ వస్తాయి. ఇది పళ్ళు వస్తుంది, ఇదే బ్లౌజ్ వస్తుందండి. మనకి గ్రీన్ కలరే బ్లౌజ్ వస్తుంది అనమాట. సేమ్ కాంబినేషన్, బార్డర్లో ఏ కలర్ ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుందండి. క్రేప్ అనమాట ఇది. ఇది ఇలా ఉంటుందండి శారీ. పైన వచ్చేసరికి మనకి చిన్న జరీ బార్డర్ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి కొంచెం 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుంది. ఇది అనమాట శారీ. ఇది రస్ట్ కలర్కి గ్రీన్ అండి, రస్ట్ కలర్కి గ్రీను. మంచి క్రేప్ శారీస్ అండి. శారీ ప్రైస్ వచ్చేసరికి 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. 1900 ఫ్రీ షిప్పింగ్. సేమేనండి. ఇది డిజైన్ మారినప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. కొంచెం ఈ మడతలు పడవు అందుకని. ఇది వచ్చేసరికి మనకి మెరూన్ అంటే బ్రిక్ కలర్లా ఉందండి. బ్రిక్ కలర్కి మనకి వైలెట్ బార్డర్ అనమాట. బ్రిక్ కలర్కి వైలెట్ పైన వచ్చేసరికి మనకి 1/2 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుందండి. కింద వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుంది. సేమ్ బుట్టీస్ తోటి మనకు బ్లౌజ్ వస్తుందండి. ఇప్పుడు ఇదే పళ్ళు ఎలా ఉంటుందో అలాగే బ్లౌజ్ వస్తుంది అనమాట. శారీ ప్రైస్ వచ్చేసరికి 1900 ఫ్రీ షిప్. కాంబినేషన్ అండి. ఇది మనకి లెమన్ ఎల్లోకి గ్రీన్ వస్తుందండి. లెమన్ ఎల్లోకి గ్రీన్ వస్తుంది. శారీ మొత్తం అంటే ఈ ఎల్లోలో చూడొచ్చండి, ఇలా ఉంటుందండి. డిజైన్ వచ్చేసరికి మన క్రేపు లోపల సెల్ఫ్ డిజైన్ వస్తుంది అనమాట. ఇలా వీవింగ్ బుట్టీస్ వస్తాయి. బ్యాక్ కూడా అంటే ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి. బాగుంటాయి. జార్జెట్ అంటే క్రేప్ అండి. ఇది జార్జెట్స్ వేరే ఉన్నాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ మనకి ఇలానే వస్తుంది కాబట్టి మనకి బ్లౌజు సేమ్, ఇంకా పళ్ళు ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అలా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ అండి, అంటే స్కర్ట్ బార్డర్ అనమాట. సేమ్ 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కొత్త వెరైటీ అండి, అంటే మనం ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది యాష్ కలర్కి గ్రీన్ అండి. ఇది ఒకలాంటి గ్రీన్, అంటే బాటిల్ గ్రీన్ కాదు, అది డార్క్ గ్రీనే, కొంచెం ముదురు గ్రీన్ లాగా ఉంది. ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఎట్లా ఉంటుందండి, స్కర్ట్ బార్డర్సేనండి అన్ని సేము. డిజైను వచ్చేసరికి మనకి ఇలానే ఉంటుంది. చాలా బాగుంటాయండి, చిన్న క్లాసీగా. 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. క్రేప్ క్లాత్. ఇదొక కలర్ అండి, గ్రీన్ కలర్కి రస్ట్ కలర్ అండి. గ్రీన్ కలర్కి రస్ట్ కలర్ అనమాట. బ్లౌజ్ కూడా సేమ్ బుట్టి బ్లౌజ్ వస్తుంది. ఇదంతా శారీ మొత్తం ఉంటుందండి, లాస్ట్ వరకు కూడా మనకు బుట్టి. ఈ పట్టు శారీస్కి లాగా కట్టు చెంగులో తగ్గిపోవటం అట్లా ఏమి ఉండదండి, లాస్ట్ వరకు కూడా మనకి బుట్టీస్ ఉంటాయి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మంచి పింక్ కలర్కి మనకి గ్రే కలర్ అండి. అదే సిమెంట్ కలర్, లైట్ సిమెంట్ కలర్ వస్తుంది, డార్క్ కాకుండా కాంబినేషన్ ఇది ఎలా వస్తుందండి. ఇది కలర్ కాంబినేషన్ అండి. ఇది గ్రీన్కి ఎల్లో అండి. ఇందాక ఏమో ఎల్లోకి గ్రీన్ వచ్చింది కదా, మనకి గ్రీన్కి ఎల్లో అన్నమాట. ఇది ఇలా ఉంటుందండి శారీ వచ్చేసరికి.
పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఎల్లో ఉంటుంది, బాడీ వచ్చేసరికి మనకు గ్రీన్ వస్తుందండి. ఇది శారీ వచ్చేసరికి కింద వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుందండి. పైన వచ్చేసరికి మనకి 1/2 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుంది. శారీ మొత్తం బుటీస్ ఉంటాయండి. బ్లౌజ్ కూడా పళ్ళు ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి బ్లౌజు. ఇది బ్లౌజు. శారీ ప్రైస్ 1900, ఫ్రీ షిప్పింగ్. ఇదొక కలర్ అండి, మనకి సర్ఫ్ బ్లూ కలర్కి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్. ఇదొకటండి పింక్ అండ్ అదే గ్రే కలర్కి పింక్ అండి. చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి. చాలా మంచి ప్రైజు, బాగుంటాయండి. 1900 ఫ్రీ షిప్పింగ్ అంటే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వేసుకోవచ్చండి. బుటీస్ ఉన్నాయి, శారీ మొత్తం బుటీస్ ఉంది. ఆల్ ఓవర్ అంతా లోపలంతా డిజైన్ ఉందండి. మనకి మీకు కనపడుతుందో లేదో కానీ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది. బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇందాక వచ్చేసరికి మనకి ఈ కలర్కి ఈ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ డార్క్కి లైట్ బార్డర్ అనమాట. అట్ట రివర్స్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇవి జార్జెట్ శారీస్ అండి. ఇది వచ్చేసరికి మొత్తం మనకి జరీ చెక్స్ వస్తాయండి. ఈ గోల్డ్ జరీ చెక్స్ వస్తాయి అనమాట. శారీ మొత్తం కూడా జరీ చెక్స్ ఉంటాయి. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ డిజైనేనండి. ఈ పళ్ళు వచ్చేసరికి మనకి చిట్ పళ్ళు వస్తుందండి, ఇలాగ జరీతోటి చిట్ పళ్ళు వస్తుంది. ఈ బ్లౌజు దీనికి ఇది జార్జెట్ అండి. అది ఇందాక చూపించిన క్రేపు, ఇది క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి. అంటే కొంచెం మనకి శారీస్ అన్నీ కూడా గంజి కొంచెం ఎక్కువ పెడతారండి, ఎందుకంటే రోలింగ్ బాగా అవ్వటం కోసం గంజి పెడతారు. మీ ఒక వాష్ అయినాక మీకు ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది, ఫాలింగ్ అవుతుందండి మెటీరియల్. ఇదైతే ఫాలింగే ఉందండి. ఇందాక చూపించినవి అయితే కొంచెం స్టిఫ్గా ఉన్నాయి, అంత ఫాలింగ్ మెటీరియలేనండి మొత్తం. గంజి పెట్టడం వల్ల మీకు అట్లా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు బుటీ బ్లౌజ్ ఇచ్చారండి, బెనారస్ బుటీ బ్లౌజ్ వస్తుంది. ఇది ఇలా వస్తుంది అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 1950, ఫ్రీ షిప్పింగ్ అండి. 1950 ఫ్రీ షిప్పింగ్. మంచి కలర్ కాంబినేషన్ అండి, లెమన్ ఎల్లోకి గ్రీన్ అనమాట. లెమన్ ఎల్లోకి గ్రీన్, ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి, ఇట్లా జరీతోటి పళ్ళు పార్ట్ వస్తుంది. అంతా జరీ చెక్స్ అండి, శారీ మొత్తం కూడా జరీ చెక్స్. 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉంటుంది ఈక్వల్గా, కింద పైన ఒకే బార్డర్ వచ్చింది. ఇందాకది చిన్న బార్డర్ వచ్చింది కదా. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ అండి. బ్లౌజు గంజి పెట్టడం వల్ల మీకు స్టిఫ్గా ఉంటుంది, ఒకసారి వాష్ అయితే ఫాలింగ్ అవుతుందండి. బ్లౌజ్ కూడా చాలా చక్కటి బ్లౌజు, బుట్టీస్తో వచ్చిందనమాట బ్లౌజు. ఇది శారీ కాంబినేషన్ వచ్చేసరికి ఈ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అండి. ఇది శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి, రస్ట్ కలర్కి గ్రీన్ అండి. ఇది పళ్ళు అండి మనకి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది, ఇది బ్లౌజు. ఇది బ్లౌజు. శారీ కాంబినేషన్ వచ్చేసరికి మనకి రస్ట్కి కలర్కి గ్రీన్ అనమాట. ఇలా మంచి హైట్ ఉన్నాయండి శారీస్. ఫస్ట్ అయితే నార్మల్ హైట్ ఉన్నాయి, ఇవైతే చాలా హైట్ ఉన్నాయండి శారీస్. అంటే విత్ కూడా బాగుంటాయండి శారీస్, లెంత్ విత్ బాగుంటాయి. ఫస్ట్ వాష్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోండి, ఓన్లీ వాటర్ వాష్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అన్నీ కూడా మనం రోలింగ్కి ఇవ్వాలంటే చాలా, అంటే రోలింగ్ కాదు సారీ, డ్రై క్లీనింగ్కి ఇవ్వాలంటే చాలా ప్రైస్ అవుతుంది కదా, మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు అండి ఇంట్లో. కలర్ కాంబినేషన్ అంటే గ్రీన్కి మంచి వైలెట్ కలర్ అండి, గ్రీన్కి మంచి వైలెట్ కలర్ బ్లౌజే వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజు. ఈ రోలింగు ఎట్ట పెడితే అట్ట చేశారండి. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజు. అంటే గంజి పెట్టి నీట్గా మడతయ్యలేదండి రోలింగ్ వాళ్ళు కొంచెం. ఇది శారీ వచ్చేసరికి కాంబినేషన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, మంచి హైట్ ఉన్నాయండి. ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి ఈ శారీస్ అయితే. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి, బుటీ బ్లౌజ్ వస్తుంది. చాలా అంటే బాగుంటాయండి. కొన్ని రోలింగ్ కరెక్ట్గా అవ్వకపోతే కొంచెం నలుగుతాయండి శారీస్. అవి కొంచెం మనం పాలు గుర్చుకున్నప్పుడు ఐరన్ చేయించుకుంటే నీట్గా వస్తాయండి. రోలింగ్ వాళ్ళకి మనం చెప్పలేం కదండి, ఒకటి సరిగ్గా చేస్తారు ఒకటి సరిగ్గా చేయరు. ఇది బెనారస్ బార్డర్ లాగా వస్తాయండి ఈ శారీస్ అన్నీ, బెనారస్ టైప్లో ఉంటాయి, బెనారస్ బార్డర్ లాగా ఉంటాయి. ఇలాగ ఉంటుందండి శారీ.
ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి బాటిల్ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కలర్‌కి గ్రే కలర్ కాంబినేషన్ అండి. గ్రే కలరు. ఇది వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. క్రేప్ బ్లౌజులు వస్తాయండి ఇవి. ఆహ్, ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఈ కలర్ వచ్చేసరికి కొంచెం అంటే పేస్టల్ కలర్ అండి. కొంచెం డల్‌గా ఉంది. పైన కలర్ వచ్చేసరికి మనకి అన్నీ కొన్ని కొన్ని కలర్స్ బాగా బ్రైట్‌గా ఉన్నాయి. కొంచెం డీసెంట్‌గా కావాలనుకున్న వాళ్ళు ఈ కలర్ తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి ఇది బ్లూ కలర్‌కి అంటే గ్రీనిష్ బ్లూలా ఉందండి. ఇది పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఇది డబల్ బార్డర్ వేశారండి ఇలా. డబలు. ఇది శారీ. ఇదొచ్చేసి బ్లౌజ్ ఇదండి. అసలు బ్లౌజులన్నీ సేమ్ ఇవేనండి. కాదు దాంట్లో మనకి ఎక్కువ గంజి పెట్టి అట్లా స్టిఫ్‌గా ఉన్నాయి గానీ ఇలా వస్తాయి బ్లౌజులు. క్రేప్ బ్లౌజులు చాలా బావుంటాయి. బావుంటది. క్లాత్ కూడా బావుంటది. అంటే వాటిలికి గంజి ఎక్కువ పెట్టారండి. మీకు వచ్చినప్పుడు ఏంది ఇలా ఉందనుకుంటారేమో. ఒకసారి వాష్ అయితే ఇలా వస్తదండి బ్లౌజు. చాలా స్మూత్‌గా ఉంటది. గంజి ఎక్కువగా ఉందండి కొన్నిటికి. అన్నిటికి గాదు కొన్నిటికి. కాంబినేషన్ అండి. లావెండర్ కలర్‌కి డార్క్ ఇది అండి. ఇది కొంచెం వైన్ కలర్‌లా ఉంది. అంటే కొంచెం బ్లూ అట్లా ఉందండి ఇది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటదండి. ఇది బ్యాక్ సైడ్ బుట్టీస్ అనమాట. మామూలుగా ఇందాక చూయించాను కదండీ! సేమ్ అదే బ్లౌజ్ వస్తది. ఇది వైలెట్టేనండి. కొంచెం బ్లూ వైలెట్ లాగా ఉంది. అలా ఉంది. మంచి ఇదొక కలర్‌కి బ్లూ అనమాట ఇది. ఇదొచ్చేసరికి మనకి యెల్లో కలర్‌కి పింక్ అండి. మంచి పింక్ కలరు. ఇది పింక్ కలర్ బ్లౌజు. ఇలా ఉంటాయండి బ్లౌజులు. ఫాలింగ్ అవుతదండి మనకి. క్రేప్ బ్లౌజు ఫాలింగ్ అవుతది. మీకు ఆహ్, వన్ వాష్ అయితే ఫాలింగ్ అవుతాయి. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది. యెల్లోకి పింక్. రాణి పింక్ కలర్. మంచి పింక్ కలర్ బావుంది. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం తిప్పేశారనమాట. అందుకని మొత్తం ఓపెన్ చేశాను. శారీస్ ఇలా ఉంటాయండి. ఇది పళ్ళు పార్ట్ అండి మనకి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఈ శారీ మొత్తం పింక్‌కి గ్రే కలర్ అండి. పింక్‌కి గ్రే కలరు. ఇది ఇలా ఉంటదండి శారీ. మొత్తం జరీ చెక్స్‌తో ఉంటుంది. బావుంటాయండి. ఇప్పుడు బాగా జరీ చెక్స్ స్టైల్ గదా! వాడుతున్నారు గదా! ఇదొచ్చేసరికి మనకు బ్లౌజ్ అండి. గ్రే బ్లౌజ్ వస్తుంది ఇలాగ. బూటీ బ్లౌజ్ వస్తది. ఇది బ్లౌజు. మంచి క్రేప్ బ్లౌజ్ వస్తదండి. శారీ మొత్తం ఇట్లా పింక్‌కి మనకి గ్రే అనమాట. లైట్ గ్రే కలర్ అనమాట. ఇది శారీ. పింక్ మంచి పింక్ కలర్ అండి. 1950 ఫ్రీ షిప్పింగ్ అండి. కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసరికి మనకి ఇది ఒకలాంటి అంటే వీట్ కలర్ అంటే ఆఫ్ వైట్ కాదు ఇది. బావుంది. గోధుమ కలర్ అంటారు కదా! అది. దానికి మెరూన్ ఇచ్చారండి. మంచి మెరూన్ పళ్ళు, మెరూన్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. అందంగా ఉన్నాయండి శారీస్. కాంబినేషన్స్ బాగున్నాయి. డీసెంట్‌గా ఉన్నాయి. ఇట్లా ఉంటదండి. కింద వచ్చేసరికి మనకు బార్డర్. 1950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదొకటండి మంచి పింక్ కలర్‌కి గ్రీన్ అండి. మనకి అది అంటే ఒకలాంటి గ్రీన్ మంచి గ్రీన్ కలర్ అనమాట. పెసరపచ్చ గ్రీన్ కాదు కానీ కొంచెం ఇంచుమించు అట్లా ఉంది. చాలా బాగుంది కాంబినేషన్. ఇది ఆరెంజ్‌కి పింక్ అండి. ఆరెంజ్‌కి పింక్ అనమాట. ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ పింకు. ఆరెంజ్‌కి పింక్ కలర్ కాంబినేషన్. ఇది ఇలా ఉంటదండి. ఆరెంజ్‌కి పింక్ అనమాట. ఇలా ఉంటుంది. సరికి మనకి ప్లెయిన్ అండి. కొంతమంది ప్లెయిన్ ఇష్టపడతారు కదా! ప్లెయిన్ అనమాట. జరీ చెక్స్ ప్లెయిను. మొత్తం ఆరెంజ్ కలర్ శారీ. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది బ్లౌజు. సేమ్ ప్రైస్. ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి. బావుంది. కలర్ కాంబినేషన్ చాలా బావుంది. ఇది 1950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది శారీ వచ్చేసరికి ప్లెయిను. అంటే కాంట్రాస్ట్ లేకుండా. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్. 1950 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ అండి. మంచి బ్లూ కలర్‌కి మనకి రెడ్ బ్లౌజ్ అనమాట ఇది. ఇది సింగిల్ కలర్ అండి. ఇది క్రేప్ బ్లౌజ్ మనకి.
మీటర్ బ్లౌజులు ఉంటాయండి, బాగుంటాయి, ఎవరికైనా సరిపోతాయి. మీటర్ బ్లౌజులు ఉంటాయి. శారీ విత్ లెంత్ కూడా బాగుంటాయి. ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి, పీచ్ పింక్ కలరు. ఇది పీచ్ కదండి, పింక్, ఒకలాంటి పింక్ కలర్కి. ఇది వచ్చేసి మనకు మంచి బ్లాక్ కాదండి, ఇది ఒకలాంటి బాటిల్ గ్రీనో బ్లూనో కానీ డార్క్ బ్లాక్ కాకుండా ఇది కాంబినేషన్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి మనకు మంచి పింక్ కలర్ అండి. ఇది శారీ, ఇది బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసరికి మనకి క్లాత్ మారిపోతుందండి. ఇది వేరు, ఇది కూడా శారీ మొత్తం కూడా బుట్టీస్ ఉంటాయండి. ఇది ఒక టైపు బెనారస్ టైపులా ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి. ఇది బ్లౌజు. ఇవి చాలా ప్రైజు, అంటే సొంత మ్యానుఫ్యాక్చర్లే చాలా ప్రైస్ అమ్ముతున్నారండి. ఇది మన చాలా రీజనబుల్ ప్రైజు, 2500 ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఎల్లోకి పింక్ అండి, ఎల్లోకి పింక్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇది పైన వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ వస్తుందండి, కింద వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ వస్తుందండి. ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది అనమాట ఇలా. ఇది బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది బార్డర్. క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది 2500 ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి. 2500 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు సేమ్ బ్లౌజ్. ఇదండి శారీ, 2500 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, సేమ్ డిజైన్లో. ఇదొక కలర్ కాంబినేషను, మంచి ఇది బ్లూ కలర్కి మంచి డార్క్ మనకి కాఫీ బ్రౌన్ కలర్ అండి, డార్క్ బ్రౌన్ కలర్ ఉంది, కాఫీ బ్రౌన్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎలా ఉంటుందండి. ఇదండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ ఎలా ఉంటుంది. ఇవి చాలా ప్రైస్ ఉన్నాయండి, మ్యానుఫ్యాక్చర్సే 2900 అలా అమ్ముతున్నారు. మనం ఇచ్చేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీకు తెలుసు, మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలని మీకు ఇది 2500 ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మనకి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇదంతా కూడా మంచి లావెండర్ కలర్, వైలెట్ లావెండర్ కలర్ కలిసినట్టు ఉంది. ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి, మనకి పళ్ళు అంటే కాంట్రాస్ట్ లేకుండా అనమాట. బార్డర్ వచ్చేసరికి పైన కొంచెం చిన్న కడీ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్లా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇది బ్లౌజు. శారీ ప్రైస్ 2500. ఇది ఫాలింగ్ మెటీరియల్ అనండి, ఇది చాలా అంటే ఫాలింగ్ ఉంది, లైట్ వెయిట్ ఉంది. క్లాత్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది 2500 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, మంచి ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ అనమాట. మంచి ఆరెంజ్ కలర్కి వైలెట్ కలరు, చాలా బాగుందండి. క్లాత్ బాగా లైట్ వెయిట్ ఉంది. శారీ మొత్తం బుట్టీస్ వస్తాయండి, ఇలాగే శారీ మొత్తం ఉంటుంది అనమాట బుట్టీస్. కొంచెం వీటికి కొంచెం టాజిల్స్ కొంచెం ఏదన్నా వెరైటీగా వేసుకుంటే కొంచెము పళ్ళుకి బాగుంటుందండి. మనకి ఈ వైలెట్ కలర్ వచ్చేటట్టు ఈ కాంబినేషన్లో వేయించుకొని బ్లౌజ్ వేసుకొని ఇది శారీ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి. శారీ 2500కి మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకోవచ్చు, అంత బాగుంటాయి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, మంచి లెమన్ ఎల్లో కలర్ అండి, లెమన్ ఎల్లో కలర్ అనమాట. ఇది లెమన్ ఎల్లో కలర్ మీద మంచి షైన్ కనపడుతుంది. ఇది వచ్చేసరికి మంచి మనకి కాఫీ బ్రౌన్, డార్క్ బ్రౌన్ కలర్ అండి. కాంబినేషన్ మాత్రం బాగున్నాయి. ఇది శారీ అండి, 2500 ఫ్రీ షిప్పింగ్. ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ వచ్చింది కదండి బ్లౌజు. ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్కి మనకి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి, ఇలా వస్తుంది. ఇది ఒకటి సేమ్ ఆరెంజ్ కలరు ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది మళ్ళీ కాంట్రాస్ట్ అండి. ఇది పళ్ళు వస్తుంది, బుటీస్ అన్నీ సేమ్ అండి, కాకపోతే ఈ కాంట్రాస్ట్ చేశారు. అవేమో అట్లా కొంతమంది అట్లా ఇష్టపడతారు కదా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే బ్లౌజ్ వస్తుందండి, ఇదే బ్లౌజ్ వస్తుంది. రెడ్కి బ్లూ అనమాట. ఇది బ్లూ, డార్క్ బ్లూ కలర్ అండి, బ్లాక్ కాదు. ఇది డార్క్ బ్లూ కలరు, రెడ్ కాదు, సారీ బ్లాక్ కాదు, రెడ్ బ్లూ అనమాట.
చాలా బాగుంది కలర్ కాంబినేషను. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ అండి, లావెండర్ కలర్కి బ్లూ అండి, లావెండర్ కలర్కి బ్లూ అనమాట. బ్లూ బ్లౌజ్ వస్తుంది, డార్క్ బ్లూ అండి. ఇది శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి, ఇది రెడ్ ఎల్లో అండి, రెడ్కి ఎల్లో. ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ సేమ్ ఇదే డిజైన్ ఇలా ఇచ్చారండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది డయ్యింగ్ కొంచెం పైకి అట్లా వస్తుందండి. ఇది బ్లౌజు ఇలా ఉంటుంది అన్నమాట. ఇది బ్లౌజు, శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి, లాస్ట్ పింక్కి గోల్డెన్ ఎల్లో కలర్ అండి, గోల్డ్ కలర్, పింక్కి గోల్డ్ కలర్ అనమాట. ఇలా ఉంటుంది. ఇది శారీ. ఈ కలర్లో ఇక్కడ బోర్డర్ సరిగ్గా కనపడదండి, అంటే డార్క్ అయితే మనకి జరీ వీవింగ్ బాగా కనపడుతుంది. కొంచెం లైట్ కలర్ మీద మనకి వీవి అంటే జరీ అంతగా క్లియర్గా కనపడదు. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. చూశారు కదండి ఈరోజు మంచి జార్జెట్ శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.